ద్విగు సమాసం అంటే సంఖ్య పూర్వ ద్విగు అన్నాడు. సంఖ్య పూర్వ ద్విగు అన్నాడు. ఇక్కడ పూర్వపదం సంఖ్యావాచకమై ఉండాలి అన్నాడు. అలాగే ఉత్తర పదం నామవాచకమై ఉండాలి అన్నాడు. ఇందులో 3 కండిషన్స్. ఒకటోది పూర్వపదంలో అంటే మొదటి పదంలో సంఖ్య రావాలి, అది విశేషణమై ఉండాలి. రెండవ పదం నామవాచకమై ఉండాలి. అయిందో లేదో చూద్దాం. 10 రోజులు అన్నాడు. 10 రోజులు. ఈ రోజులు అనేది నామవాచకం. ఈ రోజులు ఎలా ఉన్నాయి? నామవాచకం విశేషణం అంటే ఏంటి తెలియాలి. ఫస్ట్ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం అవుతుంది. గుణం అంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. రంగును బట్టి గుణం, అలాగే వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి గుణం ఉంటుంది. అలానే పొట్టి పొడవును బట్టి గుణం ఉంటుంది. అలాగే సంఖ్యలు కూడా గుణాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ రోజులు అన్నాడు నామవాచకం అని. ఆ రోజులు ఎలా ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. కాబట్టి ఈ నామవాచకం యొక్క గుణం 10 అనేది ఏమవుతుంది? విశేషణం అవుతుంది. ఈ 10 అనేది 1వ పాయింట్ విశేషణము అయ్యింది. 1వ పాయింట్ విశేషణం అయ్యింది. అలాగే 10 రోజులు అన్నాడు. 10 అనేది వచ్చింది. ఇది సంఖ్యను సూచిస్తుంది. 10 అనేది నంబర్, సంఖ్యను సూచిస్తుంది. అలాగే ఈ విశేషణము అయినటువంటి 10, అలాగే సంఖ్య అయినటువంటి 10 ఏ పదంలో ఉంది? 10 అనేది పూర్వపదము, రోజులు అనేది పరపదము. అంటే ఇది మొదటి పదము, ఇది రెండవ పదము. ఈ విశేషణము సంఖ్య అనేవి పూర్వపదంలోనే ఉన్నాయి. కాబట్టి పూర్వపదంలో సంఖ్య ఉండాలి, విశేషణమై ఉంటే అది ద్విగు అవుతుంది. కాబట్టి ఇది ద్విగు సమాసం అయింది. రెండవ ఎగ్జాంపుల్, 4 దిక్కులు అన్నాడు. దిక్కులు నామవాచకం. ఎన్ని ఉన్నాయి దిక్కులు? 4 ఉన్నాయి. అంటే ఇది విశేషణం అవుతుంది. 1వ పాయింట్. 4 అనేది సంఖ్య, 2వ పాయింట్. ఈ విశేషణము సంఖ్య అయినటువంటి 4 మొదటి పదం పూర్వపదంలో ఉందా, ఉత్తర పదంలో ఉందా? పూర్వపదంలో ఉంది. కాబట్టి 3 కండిషన్స్ అప్లై అవుతున్నాయి. కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. 7 దీవులు. దీవులు అనేది నామవాచకం. దాని యొక్క గుణం ఏంటి? 7 అనేది విశేషణం. 1వ పాయింట్ విశేషణం అయ్యింది. 7 అనేది సంఖ్యను సూచిస్తుంది. 2వ పాయింట్ సంఖ్యను సూచిస్తుంది. ఓకే. ఈ విశేషణము సంఖ్య అయినది ఏ పదంలో ఉంది? మొదటి పదంలో ఉందా, రెండవ పదంలో ఉందా? మొదటి పదంలో ఉంది. అంటే పూర్వపదంలో ఉంది. కాబట్టి 3 కండిషన్స్ అప్లికేబుల్ అవుతున్నాయి. కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది.